కృషి ఉంటే మనుషులు ఋషులవుతారు, మహాపురుషులవుతారు, తరతరాలకి తరగని వెలుగవుతారు, ఇలా వేడుకులవుతారు. अरविंद धर्मपुरी जो कहते हैं वो करते हैं. జాతీయ పసుపు బోర్డు కేంద్ర కార్యాలయాన్ని మన ఇందూరులో ఈ నెల 29న కేంద్ర హోంశాఖ మంత్రులు శ్రీ అమిత్ షా గారు ప్రారంభించనున్న శుభ సందర్భంలో తెలంగాణ రైతన్నలందరికీ ఇదే మా ఆహ్వానం. రైతు ఐక్య వేదిక. మానవ హననం ఆపాలి, మానవ హననం ఆపాలి, శాంతి చర్చలు జరగాలి, భారత ప్రజాస్వామ్యం రాజ్యాంగాన్ని కాపాడాలని చెప్పి ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులుగా ఈరోజు మేము ఆపరేషన్ కగార్కు వ్యతిరేకంగా సంతకాల సేకరణ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి వచ్చిన మీ అందరికీ పేరు పేరున ప్రత్యేకమైన ధన్యవాదాలు. జై భీమ్. ఈ యొక్క కార్యక్రమానికి గాలి కూడా ఒప్పుకుంటలేదుగా అనేది అమిత్ షా పంపించిన ఈ కార్యక్రమం నిర్వహించాలని ఒక 3 రోజుల కింద స్టూడెంట్స్ ఫ్రమ్ ఫీస్ అని ఒక గ్రూప్గా ఏర్పడి శాంతి చర్చలు జరపాలని చెప్పి ఆపరేషన్ కగార్ని ఆపాలని చెప్పి యూనివర్సిటీ విద్యార్థులుగా ఈ కార్యక్రమాన్ని మేము కొనసాగించడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో పాల్పంచుకున్న మీ అందరికీ ప్రత్యేకమైన ధన్యవాదాలు. మీరు అందరికీ తెలుసని నేను అనుకుంటున్నా, కొంతమంది మీరు వచ్చారు, అదేందో మీరు తెలుసుకోవాలి. ఇంతకుముందుకి ఈ మధ్య ఆంధ్రజ్యోతి పత్రిక అయినా కూడా ఏ పత్రిక అయినా అందరూ ఎమర్జెన్సీ గురించి రాస్తారు. అసలు నాకు తెలిసి ఇందిరాగాంధీ ఎమర్జెన్సీ కంటే నరేంద్ర మోడీ, అమిత్ షా ఎమర్జెన్సీ ఈ దేశంలో విపరీతంగా ఉంది. ఇందిరాగాంధీ ఎక్కడ కూడా డైరెక్ట్ ప్రజలను చంపేస్తాని మాట్లాడిన దాఖలాలు అయితే నాకు లేవు. లక్ష్మణ్ సార్కి ఏమైనా తెలుసుకోవచ్చు, నాకైతే తెలియదు, నేను చదివిన కాడికి. కానీ అమిత్ షా, నరేంద్ర మోడీ డైరెక్ట్ మనుషులనే చంపేస్తా అని చెప్పి ఈ దేశంలో ఎమర్జెన్సీని తలపిస్తుంది. ఈ ఎమర్జెన్సీ వ్యతిరేకంగా, మనుషులను చంపడానికి వ్యతిరేకంగా, ఆదివాసులను కాపాడడానికి ముందుగా దళితులను, బీసీలను, మైనార్టీలను, క్రైస్తవులను ఈ దేశంలో ప్రజలపై జరుగుతున్న దాడులను వ్యతిరేకంగా విద్యార్థులుగా మనం అందరం శాంతి చర్చలు జరపాలని చెప్పి సంతకాల సేకరణ కార్యక్రమాన్ని పెట్టినాం. మీరందరూ గొప్పవాళ్ళు, ఎందుకంటే దేశంలో శాంతి ఉండాలని, శాంతిని ప్రేమించే వాళ్ళుగా యూనివర్సిటీలో ఈ కార్యక్రమం మనము ముందుగా నిర్వహించడం జరుగుతుంది. కాబట్టి మీ అందరికీ ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇప్పుడు ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి సంఘం తరపున ఒక్కొక్కరు ఒక 2 నుంచి 3 నిమిషాలు మాట్లాడితే బాగుంటుంది. ఎప్పటికీ మనల్ని మన వెంటనే ఉండే పిలువకున్నా వచ్చే పోలీసులు కూడా వచ్చి ఉన్నారు. దేశంలో దొంగలు పడ్డప్పుడు ఎక్కడ ఉంటారో కానీ ప్రజాస్వామ్యబద్ధంగా ఒక నిరసనను వ్యక్తపరుస్తున్నప్పుడు అప్పుడు మాత్రం మనకంటే ముందు వచ్చి వాళ్తా ఉన్నారు. ఎవరు వచ్చినా రాకున్నా రాజ్యాంగబద్ధమైన చట్టం ఇచ్చిన హక్కుల పరంగా నిరసన గళం, ముఖ్యంగా విద్యార్థులు తమ బాధ్యతను గుర్తెరిగి ఉస్మానియా యూనివర్సిటీ పోరాట చరిత్రను, ఆ చరిత్ర వారసత్వాన్ని కొనసాగిస్తూ అన్ని వర్గాల విద్యార్థులందరూ కలిసి, అస్తిత్వ విద్యార్థులు, వామపక్ష విద్యార్థులు, విప్లవ విద్యార్థులు, అన్ని వర్గాల విద్యార్థులందరూ కలిసి, అన్ని సంఘాలు కలిసి స్టూడెంట్స్ ఫోరం ఫర్ పీస్ అని ఏర్పాటయ్యి దాని తరఫున ఈ పోరాటం చేస్తూ ఉన్నారు గత కొంతకాలంగా. ఆ క్రమంలో ఇవాళ మేధావులందరూ, విద్యార్థులందరూ, విద్యార్థి సంఘాలు అందరితో కలిసి సంతకాల సేకరణ కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆపరేషన్ కగార్ను వెంటనే నిలిపివేయాలని, దేశంలో మాకింత తిండి పెట్టకపోయినా చాలు, దేశంలో మాకు మా నిరుద్యోగ సమస్యను నువ్వు అడ్రస్ చేయకపోయినా సరే, ప్రజల సమస్యలను ఏమాత్రం పట్టించుకోకపోయినా సరే, కానీ మమ్మల్ని స్వేచ్ఛగా, స్వతంత్రంగా ఒక శాంతి మార్గంలో జీవించండి అనే ఏకైక నినాదంతో భారతదేశంలో ఇవాళ శాంతి నెలకొనాలనే, ఆ శాంతిని నెలకొల్పే బాధ్యత భారత పాలకులపైన ఉందని, ముఖ్యంగా అమిత్ షా లాంటి వాళ్ళపైన ఉందని
నరేంద్ర మోడీ పైన ఉంది అని తెలియజేస్తూ ఇవాళ సంతకాల సేకరణ చేసే కార్యక్రమానికి ఉపక్రమించినందుకు విద్యార్థి నాయకులను పౌర హక్కుల సంఘం చాలా సవినయంగా అభినందిస్తూ ఉంది. వీళ్లను మనం ప్రత్యేకించి ఎందుకు అడుగుతున్నాం, ఇవాళ శాంతి నెలకొనాలని ఎందుకు అడుగుతున్నాం? వాళ్ళు వచ్చింది ఇవాళ మతం అధికారమై కూసున్నది. మతం అధికారమై కూర్చోవటమే కాకుండా బీజేపీకి ఒక పూర్వరంగం ఉంది. ఆ పూర్వరంగం ఏంది? అది ఉన్మాదాన్ని తలకెక్కించుకున్న పూర్వరంగం ఉంది. ఆర్ఎస్ఎస్ భావజాలం నుంచి వచ్చిన ఆ బీజేపీ నాయకులు, ఆ ఆర్ఎస్ఎస్ అనేది మానవత్వాన్ని మంటగల్పే ఆర్ఎస్ఎస్, అది శాంతి అనేది లేకుండా చేసే ఆలోచన విధానం, తాత్విక చింతన ఉన్న ఆ ఆర్ఎస్ఎస్ బీజేపీ రూపాంతరం చెంది అధికారంలో ఉంది కనుక, నరమేధానికి సహజంగానే శ్రీకారం చుట్టింది కనుక ఆ నరమేధాన్ని ఆపాలని ఎటువంటి వాళ్ళనైనా, ఎంతటి శాంతి కాముకులనైనా, ఎంతటి మృదు స్వభావం కలిగిన వ్యక్తులనైనా ఆర్ఎస్ఎస్ ఎట్లా తయారు చేస్తుంది అంటే, ఆర్ఎస్ఎస్ నుంచి తిరిగి వచ్చిన వాళ్ళ రాసిన అనుభవాలను కనుక చూస్తే, వాళ్ళు శవాసనం వేపించి శవాసనంలో ఒక ఊహకెళ్ళాలి, ఒక ఊహలోకి వెళ్ళిపోవాలి. నేను ఛత్రపతి శివాజీని, నేను గుర్రం మీద స్వారీ చేస్తున్నాను, నా చేతిలో ఖడ్గం ఉంది, నేను నరికేస్తున్నాను. ఎవరిని నరికేస్తున్నాను? నేను ముస్లింలను, అడ్డం వచ్చిన ముస్లింలందరినీ నరికేస్తున్నాను. వాళ్ళ తలలు ఎగిరిపడుతున్నాయి, రక్తపు టేరులై పారుతూ ఉంది. ఆ రక్తపు టేరులను చూసి నేను ఆనందం పొందుతున్నాను అని ఎంతటి మృదు మధురమైన స్వభావం కలిగిన, ఎంతటి మెత్తటి స్వభావం కలిగిన వాళ్లను అంత క్రూరంగా తయారు చేస్తూ ఉంది. ఇవాళ చాలామందికి అర్థం కాకుండా పోవచ్చు. ఈ గత 18-19 నెలల్లో 550 మందిని బీజేపీ పొట్టన పెట్టుకున్నది. చేతికి దొరికిన వాళ్ళను సైతం హింసించి టార్చర్ పెట్టి చంపుతూ ఉంది. ఆ 550 మందిలో విద్యార్థి మిత్రులారా, మనకు మనోవేదనకు గురి చేస్తున్న అంశం ఏంటంటే, అందులో దాదాపుగా 450 మంది అమాయకపు ఆదివాసీలు ఉద్యమాలతో, తుపాకులతో, తూటాలతో, ఆందోళనలతో ఎలాంటి సంబంధం లేని అత్యంత సాధారణమైన ఆదివాసీలు ఉన్నారు. ఆ ఆదివాసీల్లో 100-150 పైగా అత్యంత సామాన్యమైన అడవికెళ్ళి అటవీ సంపద తీసుకొచ్చి బ్రతికే పిల్లలకింత తినబెట్టుకునే మహిళలు ఉన్నారు. మహిళలను చంపేస్తున్నారు. ఒకవైపు ఈ ఆపరేషన్ కగారు ఒక సంక్షేమ పథకం చూసాము ఎక్కడైనా, కానీ చంపేసే పథకాన్ని మనం ఎక్కడైనా చూసామా అనేది ఇవాళ మీ యువత ఆలోచించాలి. అది 2024 జనవరి 1 నాడు మొదలుపెట్టిండ్రు. ఎంత విషపూరితం ఈ బీజేపీ ప్రభుత్వం, ఎంత కర్కశంగా ఉంటుంది ఈ బీజేపీ ప్రభుత్వం అంటే, 2024 జనవరి 1 నాడు తెరలేపిన ఈ ఆపరేషన్ కగార్ అనే పథకంలో ఆ ఉదయం ఒక తల్లి సంకల పిల్లను పెట్టుకొని ఇల్లు ఊడటానికి ఇంటి ముందుకు వస్తే, అప్పుడు తూటాల వర్షం కురిస్తే ఆమె చేతుల్లోంచి తూటా దిగి పసిపాప కడుపుల్లోకి దూసుకుపోయి పసిపాప చనిపోయింది. ఒకవైపు ఏమంటారు, బేటీ పడావో అంటారు. అసలు పడావో ఉంటుందా అది ఆ ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో? కనీసం బచావో అంటారు, మరి కనీసం బ్రతకనిస్తున్నారా? 6 నెలల ఆదివాసీ పాప ఈ దేశంలో ఆడపిల్ల కాదా అనేది మనం ఆలోచించాలి. అసలు ఏ నేరం చేసింది ఆ పిల్ల? ఆ 6 నెలల పాప మావోయిస్ట్ అవుతుందా? అది ఒక్కటే నిదర్శనము. ఇంతవరకు ఎటువంటి వాళ్లను చంపుతున్నారో, మావోయిస్టులను కొంతమంది చంపుతున్నారు నిజమే. 17 మంది కాంకెర్లో
29 మందిని చంపితే అందులో 17 మంది ఉంటే ఆ 17 శవాలను మోపించటానికి 12 మంది ఆదివాసీలతో డీసీఎంలోకి శవాలను మోపించి సంఖ్య పెరగాలి. సంఖ్య పెరగటం కోసం ఏ ఆదివాసీలైతే శవాలను మోసారో ఆ ఆదివాసీలను డీసీఎంలోకి ఎక్కించిన తర్వాత వాళ్ళను కూడా చంపేసి 29 మంది మావోయిస్టులను హోరాహోరీ యుద్ధం జరిగింది. ఆ యుద్ధం ఆగిపోయిన తర్వాత పోయి చూస్తే 29 మంది పడి ఉన్నారు అని అంటున్నారు. ఈ విషయాల సేకరణకు భారతదేశంలో ఏమవుతుంది? పౌర హక్కుల సంఘాలను వెళ్ళనివ్వటం లేదు, నిజ నిర్ధారణ చేయటం లేదు. ఏ స్వయం ప్రతిపత్తి గల సంస్థ ఆ రాష్ట్రానికి వెళ్ళి విషయ సేకరణ చేయటానికి లేదు. అసలు ఈ భారతదేశంలో ఏమవుతుంది? భారతదేశంలో ఆ ఛత్తీస్గఢ్, జార్ఖండ్, ఈ మధ్య భారతం భూభాగం కాదా? దండకారణ్యం ఈ దేశం భూభాగం కాదా అనేది మనం ఇవాళ ఆలోచించాలి. విద్యార్థులు కనుక ఇవాళ మన ముందు ఉన్న ఒక సవాలు ఏంటంటే, అభినందిస్తున్నాను, మీరు రామ్గఢలో ఎన్కౌంటర్ జరిగినప్పుడు ఇదే ఉస్మానియా యూనివర్సిటీ నుంచి పెద్ద సంఖ్యలో పోయి అక్కడ ఏం జరిగిందో తెలుసుకోగలిగాం. ఇప్పుడు ఆ పరిస్థితులు ఉన్నాయా? ఆ పరిస్థితులు లేకపోతే ఎందుకు ఆ పరిస్థితులు లేవు అనేది ఇవాళ మన ముందున్న సవాలు ఏంటంటే, హక్కుల సంఘాల ముందున్న సవాలు, విద్యార్థి సంఘాల ముందున్న సవాలు, మనం ఛత్తీస్గఢ్లో కాలు పెట్టగలమా? ఒకవేళ పెట్టలేకపోతే అది మన రాష్ట్రం కాదా, మన భారతదేశం కాదా? ఛత్తీస్గఢ్లో 650 క్యాంపులు ఉన్నాయి. మనం ఇక్కడ రాశాం 5వ షెడ్యూల్ను కాపాడుకుందామని, నినాదం ఇస్తున్నాం రాజ్యాంగాన్ని కాపాడుకుందామని. భారతదేశంలో ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడింది. భారతదేశంలో మానవత్వం తీవ్రమైన సంక్షోభంలో పడింది. భారతదేశంలో అంతర్జాతీయ అధ్యయనం ప్రకారంగానే 145 దేశాలను అధ్యయనం చేస్తే 125 ర్యాంకులో ఉంది పత్రికా స్వేచ్ఛ మన దేశంలో. ఎక్కడ స్వేచ్ఛ ఉంది? పత్రికలను ఛత్తీస్గఢ్ రాష్ట్రం వెళ్ళి అక్కడ ఏం జరుగుతుందో ఇవాళ సవాల్ ఎవరి ముందు ఉందంటే, విద్యార్థుల ముందు ఉంది, హక్కుల సంఘాల ముందు ఉంది, పత్రికా మీడియా ముందు ఉంది. మనల్ని ఎవరినైనా అక్కడ పోనిస్తాడా? భారతదేశంలో ప్రజాస్వామ్యం ఏమైపోతుంది అని ఇవాళ మనం తీవ్రంగా ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఈ నిరంకుశం, తన ఇష్టారాజ్యమైన పరిపాలన, ఓ రాజ్యాంగం లేదు, రాజ్యాంగాన్ని పరిహాసం చేస్తున్నారు, ప్రజాస్వామ్యం లేదు, మానవత్వం మంటగలిసిపోయింది. ఇష్టానురాజ్యంగా తమకు ఎట్లా ఇష్టం వస్తే అట్లా పరిపాలన చేస్తున్నారు. కనుకనే మనల్ని ఎవరిని పోనివ్వటం లేదు. ఆ కర్కశత్వం ఎంతవరకు పోయిందంటే, మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ కార్యదర్శి నంబాల కేశవరావు, ఆయనతో పాటుగా చనిపోయిన వాళ్ళెవ్వరిని కూడా శవాలను కనీసం వాళ్ళ సాంప్రదాయాల ప్రకారంగా శవాలను ఇవ్వాల్సిన బాధ్యత ఆర్టికల్ 21 శవాలకు కూడా హక్కులు ఉంటాయని చెప్తుంది. శవాలను తీసుకొచ్చి గౌరవంగా మన సాంప్రదాయాల ప్రకారంగా, మన విశ్వాసాల ప్రకారంగా అంత్యక్రియలు నిర్వహించే హక్కు మనకు ఉంటుంది. ఏ హక్కులు ఇక్కడ భారతదేశంలో పనిచేయటం లేదు. శవాల మీద కక్ష తీర్చుకునే తత్వాన్ని మనం ఎక్కడైనా కని విని ఎరిగామా అనేది వాళ్ళ ప్రశ్న. శవాలను పురుగులు పట్టి నిన్నగాక మొన్న, రేపు సంస్మరణ సభ ఉంది గాజర్ల రవిది, మొన్న 18వ తారీఖు నాడు చంపేస్తే ఆయన ముఖం మొత్తం చిట్లిపోయేటట్టుగా ఆ బట్టుతోటి కొట్టి, చనిపోయిన తర్వాత కొట్టడము, చనిపోయిన తర్వాత పురుగులు పట్టేటట్టుగా చూడటం అనే వైనం మనం చూసుకుంటూ ఎక్కడ ఉంటున్నాం? ఇవాళ ఎంత తిరుగుబాటు రావాలి, మనకెంత ఆక్రోశం అనేది, ఎంతకాలం ఇట్లా అదిమి పట్టుకొని ఉంటాము? దీన్ని ఏ రకంగా మనం ఇవాళ మన ముందున్నది ఎట్లా మనం ఈ బీజేపీని, ఈ ఆర్ఎస్ఎస్ను, ఈ మతోన్మాదాన్ని ఓడించాలి అనే ఒక సవాలు మన ముందర ఉంది. ఈ పాలకులకు వ్యతిరేకంగా మనం పోరాడాలి. విద్యార్థులు ఏకమైతే, విద్యార్థులు కనుక ఐక్యమైతే, చరిత్ర పొడుగునా విద్యార్థి విజయాలు సాధించిన
చరిత్ర ఉంది కనుక విద్యార్థులు ఏకమై మనం ఆపరేషన్ కగార్ను ఓడించేంత వరకు మావోయిస్టు పార్టీ చేత మిగిలిన వాళ్ళు చంపిన వాళ్ళను చంపావు, మిగిలిన వాళ్ళతో చర్చలు జరపాల్సిన అవసరం ఉంది. పోలీసు క్యాంపులను ఎత్తివేసేంత వరకు పోరాడాల్సిన అవసరం ఉంది. 5వ షెడ్యూల్ని మనం రక్షించుకునేంత వరకు పోరాడాల్సిన అవసరాన్ని గుర్తిస్తూ విద్యార్థులు ముందుకు వచ్చినందుకు పౌర హక్కుల సంఘం వాళ్ళకు అండగా ఉంటుందని తెలియజేస్తూ విద్యార్థులకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలతో ముగిస్తా ఉన్నాను. పోరాడదాం ఆపరేషన్ కగార్కు వ్యతిరేకంగా పోరాడదాం జరపాలి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మావోయిస్ట్ పార్టీతో శాంతి చర్చలు వెంటనే జరపాలి. జీవించే హక్కును కాలు రాయడం అంటే రాజ్యాంగ వ్యతిరేకమే. జీవించే హక్కును కాలు రాయడం అంటే రాజ్యాంగ వ్యతిరేకమే. జీవించే హక్కును కాలు రాయడం అంటే రాజ్యాంగ వ్యతిరేకమే. కాపాడుకుందాం ఆదివాసీ ప్రజానికాన్ని, కాపాడుకుందాం ఆదివాసీ ప్రజానికాన్ని, కాపాడుకుందాం. శాంతి చర్చలు చేయాలి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మావోయిస్ట్ పార్టీతో వెంటనే శాంతి చర్చలు జరపాలి. విద్యార్థుల ఐక్యత వర్ధిల్లాలి. We want peace talks. We We want peace talks. We want Peace talks. We want Peace talks. We oppose Operation Kagar. We oppose. We oppose Operation Kagar. We oppose. శాంతి కోసం విద్యార్థులని ఈరోజు ఉస్మాన్ యూనివర్సిటీ వేదికగా ఆపరేషన్ కగార్ను ఆపాలని, భారత రాజ్యాంగం కల్పించిన హక్కులు రక్షించుకోవాలనేటువంటి లక్ష్యంతో విద్యార్థి సంఘాలు, ఉస్మాన్ యూనివర్సిటీ వేదికగా ఉన్నటువంటి విద్యార్థి సంఘాలు అన్నీ కూడా ఐక్యమై ఈ కార్యక్రమాన్ని తీసుకోవడాన్ని కాంగ్రెస్ పార్టీగా, ఉస్మాన్ యూనివర్సిటీ పరిశోధక విద్యార్థిగా విద్యార్థి సంఘాలందరినీ అభినందిస్తున్నాను. మరి ఈరోజు రాష్ట్రంలో ఇందాకనే ప్రొఫెసర్ లక్ష్మణ్ సార్ కూడా మాట్లాడడం జరిగింది. ఏ రకంగా దేశంలో మధ్య భారతంలో ఉన్నటువంటి పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం. మొత్తంగా మోడీ, అమిత్ షాలు ఆదాని లిమిటెడ్ కంపెనీ చేయడానికి కోసమే ఇలా ఆదాని లిమిటెడ్ కంపెనీ చేయడానికి కోసమే ఇలా వాళ్ళ పాలన అంతా కూడా కొనసాగుతూ ఉన్నది. ఈ దేశంలో ఉన్నటువంటి అన్ని రంగాలని, రైల్వేస్ కావచ్చు, విమానయానం కావచ్చు, అదేవిధంగా పెట్రోలియం కావచ్చు, ఇంకా ఇతరత్ర సంస్థలన్నిటిని కూడా ప్రజల మద్దతుతో నడుస్తున్నటువంటి ప్రభుత్వ రంగ సంస్థలన్నిటిని కూడా ఆదాని, అంబానీలకు, అదేవిధంగా వేరే ప్రైవేట్ కంపెనీలకు అప్పజెప్పడం అయిపోయింది. కాబట్టి ఇక మిగిలి ఉంది ఏందా అంటే ఈ దేశంలో మధ్య భారతంలో ఉన్నటువంటి అటవీ సంపద ఇలా ఆదాని కన్ను, జిందాల్ కన్ను, అంబానీల కన్ను అంతా కూడా ఆ మధ్య భారతంలో ఉన్నటువంటి అటవీ భూభాగం పైన పడింది. కాబట్టి ఆదివాసీ పాదాల కింద ఉన్నటువంటి సంపదనంతా కూడా ఈ మల్టీనేషనల్ కంపెనీలను దోచిపెట్టడానికి కోసమే ఈ అమిత్ షా, మోడీలు ఇలా ఈ మానవ హననానికి, జెనోసైడ్కు పాల్పడుతున్నారనేది చాలా స్పష్టంగా కనబడుతూ ఉంది. కాబట్టి ఇలా విద్యార్థులు కానీ, సమాజంలో ఉన్నటువంటి మేధావులు కానీ, విద్యావంతులందరూ కూడా భారతీయ జనతా పార్టీ దేశంలో కొనసాగిస్తున్నటువంటి ఈ దమనకాండని వ్యతిరేకించాల్సిన అవసరం ప్రతి చదువుకున్న విద్యార్థి పైన, ప్రతి పౌరు పైన, ఈ దేశంలో ఉన్నటువంటి ప్రతి పౌరు పైన ఉందనేది కాంగ్రెస్ పార్టీగా మేము భావిస్తూ ఉన్నాం. ఇప్పటికే మా ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు చెప్పడం జరిగింది, ఇది శాంతి భద్రత సమస్యగా మేము ఎప్పుడు చూడడం లేదు, ఇది సామాజిక, ఆర్థిక, రాజకీయ సమస్యనే పరిగణిస్తాం, దీన్ని పరిశీలిస్తున్నాం. కాబట్టి మేము ఖచ్చితంగా కగార్ను వ్యతిరేకిస్తున్నామని కూడా చెప్పడం జరిగింది. మా పిసిసి అధ్యక్షుల వారు మహేష్ కుమార్ గౌడ్ కూడా దీన్ని వ్యతిరేకిస్తూ ఇప్పటికే అనేక కార్యక్రమాల్లో వామపక్ష, లెఫ్ట్ పార్టీలు అన్నీ తీసుకుంటున్నటువంటి కార్యక్రమాల్లో కూడా పిసిసి అధ్యక్షులు స్వయంగా పాల్గొని కూడా మాట్లాడడం జరిగింది. మిత్రులారా, ఈరోజు దేశంలో రాజ్యాంగాన్ని, రాజ్యాంగం ఇచ్చిన హక్కుల్ని ఇలా కాలరాస్తూ భారత రాజ్యాంగం జీవించే హక్కునిచ్చింది. మరి ఆ జీవించే హక్కులు ఇలా ఆదివాసులకు లేవా? ఎందుకు ఇలా ఆ హక్కుల్ని చేతిలోకి తీసుకొని మొత్తంగా అంటే వాళ్ళని చంపేస్తూ ఇష్టారీతిగా కాల్పులు జరుపుతూ వాళ్ళపైన మరి ఆ భూభాగంలో, అటవీ భూభాగంలోకి వెళ్ళాలంటే అక్కడ షెడ్యూల్ 5 ఉంది. షెడ్యూల్ 5 ఆదివాసులకు కొన్ని హక్కులు కల్పించింది. ఆ గ్రామ సభల, ఆ గ్రామ కమిటీల తీర్మానం లేకుండా ఎలాంటి కార్యక్రమాలు కొని అక్కడ ఉన్నటువంటి సంపద అంతా కూడా ఎలాంటిది కూడా తవ్వడానికి కానీ అవకాశం లేదనేది మరి భారత రాజ్యాంగం చెప్తుంది. ఇలా రాజ్యాంగానికి వ్యతిరేకంగా భారతీయ జనతా పార్టీ అక్కడికి సాయుధులైనటువంటి పోలీసులను పంపిస్తూ ఉన్నారు. ఈ దేశంలో, ఈ దేశ రక్షణ కోసం సరిహద్దులను కాపలాగాయవలసినటువంటి సైనికులందరినీ కూడా ఇలా మధ్య భారతంలో ప్రజలపైన యుద్ధానికి దింపారు. మరి ఒకవైపు పహల్గామ్లో జరిగినటువంటి దాడిని చూసాం. పహల్గామ్లో దాడి జరిగింది, ఈ దేశ బిడ్డల్ని ఇలా తీవ్రవాదులు, పాకిస్తాన్ తీవ్రవాదులు వచ్చి చంపిపోయారు. మరి మోడీ, అమిత్ షాని ఇలా సూటిగా మేము విద్యార్థులుగా, ఉస్మాన్ యూనివర్సిటీ విద్యార్థులుగా, కాంగ్రెస్ పార్టీగా మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. మరి ఎందుకు ఆ తీవ్రవాదులను మీరు పట్టుకోలేకపోయారు? ఎందుకు
వాళ్ళు 200 కిలోమీటర్లు భారత సరిహద్దులు దాటుకొని పహల్గాం వరకు వచ్చి మరి కాల్చి చంపిపోయారు. ఎందుకు ఇప్పటి వరకు వాళ్ళని చంపలేకపోయారు? ఈ దేశ పౌరులు అనేటువంటి భిన్నాభిప్రాయాలు ఉన్నటువంటి భిన్న రాజకీయాలు ఉన్నటువంటి వాళ్ళను ఇలా సామాజిక రాజకీయ అసమానతలు అన్నీ పోయి సమానత్వం రావాలని పోరాడుతున్నటువంటి వాళ్ళను ఇలా వేటాడి వెంటాడి వాళ్ళ ఆచూకీని తెలుసుకుంటూ ఇలా అత్యాధునిక ఆయుధాలతోటి అత్యాధునిక రాడార్లను అన్నింటిని ఉపయోగించేసి మొత్తంగా డ్రోన్లతోటి ఇలా వేటాడుతూ ఇలా హననానికి పాల్పడతా ఉన్నారు. ఇది చాలా క్రూరమైనటువంటి చర్య. ఈ చర్యల్ని కాంగ్రెస్ పార్టీగా ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులుగా మేము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. వెంటనే ఇట్లాంటి చర్యలు మానుకోవాలని కూడా ఇప్పటికైనా మోడీ అమిత్ షాని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. మరి తెలంగాణ ప్రజానీకాన్ని కూడా భారతీయ జనతా పార్టీ మోడీ అమిత్ షాలు చేస్తున్నటువంటి ఈ మారణ హోమాన్ని వ్యతిరేకించాల్సినటువంటి బాధ్యత ఈ తెలంగాణ పౌరులపైన కూడా ఉంది. కాబట్టి భారతీయ జనతా పార్టీని ప్రతి గ్రామంలో నిలదీయాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే ఈ దేశ బిడ్డలే మన బిడ్డలే ఇలా ఒక భిన్నాభిప్రాయాలు ఉండి ఇలా ప్రశ్నిస్తున్నటువంటి పోరాడుతున్నటువంటి వాళ్ళు ఒక భిన్నమైనటువంటి పంతాన్ని ఎందుకొని పోరాడుతున్నారు వాళ్ళకి అర్థం చేయించి ఇలా భారత రాజ్యాంగం మీద నమ్మకం కల్పించేసేసి వాళ్ళు ఏదైతే ఈ దోపిడీ పోవాలని, ఈ అణచివేత పోవాలని, సమానత్వం రావాలని, ఈ ఆర్థిక అసమానత లేనటువంటి రాజకీయ అసమానత లేనటువంటి సమాజ నిర్మాణం కావాలంటున్నారు. దాన్ని నిర్మూలిస్తానని ఇలా అమిత్ షా ఎందుకు ప్రకటించలేకపోతా ఉన్నాడు? అవినీతిని నిర్మూలిస్తానని ఎందుకు డెడ్ లైన్ పెట్టలేకపోతా ఉన్నాడు? తీవ్రవాదాన్ని, పాకిస్తాన్ తీవ్రవాదాన్ని నిర్మూలిస్తాని ఎందుకు మార్చి 26 లోపల నిర్మూలిస్తాని అమిత్ షా మోడీ ఎందుకు చెప్పలేకపోతా ఉన్నారు? అంటే ఇలా చెప్పలేకపోవడానికి కారణం ఏంటంటే ఈ అటవీ సంపదనంతా దోచుకోవడానికి కోసమే ఇలా మావోయిస్టులు నిర్మిస్తాని ఆదివాసులను లేకుండా అడవిలో లేకుండా చేసేసి ఒక భయానకమైన వాతావరణాన్ని సృష్టించేసి ఆ అడవుల నుంచి ఆదివాసులు వెళ్ళిపోయినట్టయితే అక్కడ ఎవరు ప్రజలు లేరు కాబట్టి ఆ మైదాన ప్రాంతం అంతా కూడా అటవీ ప్రాంతం అంతా కూడా వాళ్ళ ఇష్టారీతిన ఇలా చట్టాలను తయారు చేసుకొని ఆ సంపదనంతా కూడా ఆదానిలో కట్టబెట్టడానికి కోసమే మోడీ అమిత్ షాలు చేస్తున్నారని చాలా స్పష్టంగా కనబడతా ఉంది. కాబట్టి దీన్నంతా కూడా వ్యతిరేకించాల్సిన అవసరం ఉంది. ఈ దేశ సంపద ఈ దేశ ప్రజలకు చెందాలని మాట్లాడుతూ ప్రశ్నిస్తూ పోరాడుతున్నటువంటి వాళ్ళను వేటాడి వెంటాడి చంపుతా ఉన్నారు. ఈ దేశ సంపద అంతా కూడా పిడికెడు మంది మల్టీనేషనల్ కంపెనీ ఇలా గుజరాతీ పెట్టుబడిదారులకు తాకట్టు పెట్టడానికి కోసం, ఇలా గుజరాతీ పెట్టుబడిదారులకు కట్టబెట్టడానికి కోసం ఇలా మోడీ అమిత్ షాలు చేస్తున్నటువంటి ఈ మరణ హోమాన్ని మనం వ్యతిరేకించాల్సిన బాధ్యత తెలంగాణ పౌరులపైన, మొత్తం పౌర సమాజం పైన ఉందనేది ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ నాయకుడిగా చెప్తూ ఖచ్చితంగా భారత రాజ్యాంగం ఇచ్చినటువంటి హక్కుల్ని కాపాడుకోవాలి. ఆపరేషన్ కాగాను వెంటనే నిలిపివేయాలి. ఇలా సాయుధులైనటువంటి వాళ్ళు ఎంచుకున్నటువంటి మార్గంలో పోతున్నటువంటి మావోయిస్టు పార్టీలు కూడా చర్చలు జరిపి వాళ్ళకు భారత రాజ్యాంగం మీద నమ్మకం కలిగించే విధంగా మీరు ఏ రకంగా వాళ్ళు చేపట్టినటువంటి షరతులు ఏవైతే ఉన్నాయో వాటిని నిర్మూలించడానికి కోసం ఇలా మౌలికమైనటువంటి సమస్యలు వాళ్ళు చెప్తా ఉన్నారు. చాలా అనేక సార్లు చర్చలకు వచ్చినప్పుడు కూడా చెప్పారు. ఆ సమస్యలను పరిష్కరిస్తామని వాటిని నమ్మకం కల్పించే విధంగా మీరు చర్యలు ఉండాలి. కానీ ఇట్లా మనుషులను చంపుకుంటూ పోతామనేటువంటి తీరును ఇలా మేము వ్యతిరేకిస్తూ ఉన్నాం. కాబట్టి హింసా మార్గం ద్వారా మీరు చేస్తున్నటువంటి దుర్మార్గమైనటువంటి పాలన భారతీయ జనతా పార్టీని ప్రతి గ్రామంలో ప్రతి జిల్లాలో ఎక్కడికక్కడ నిలదీయాలని కూడా ఈ సందర్భంగా తెలంగాణ యువతరానికి పిలుపునిస్తున్నాను. ఈ అవకాశం ఇచ్చినటువంటి ఈ కార్యక్రమం తీసుకున్నందుకు మొదటగా విద్యార్థి మిత్రులందరినీ కూడా అభినందిస్తూ భవిష్యత్తులో కూడా మీరు చేపట్టే కార్యక్రమంలో ఆపరేషన్ కగారును నిలిపివేయాలని కానీ అదేవిధంగా శాంతి చర్చల కోసం చేసేటువంటి మీ ప్రయత్నంలో ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీగా అదేవిధంగా పరిశోధక విద్యార్థిగా మీతో కలిసి నడుస్తామని చెప్తూ ఈ అవకాశం ఇచ్చేందుకు అందరికీ ఉద్యమ వందనాలు.